ఏమే మన కైలాసంలో కొత్తపేటలా బండి కనిపించడం లేదంట మామ, మిస్ అయిందంట. అది ఎవరు ఎత్తుకోపోయినారనే పోలీసు వాళ్ళ గల్లీ ఎత్తుకున్నారని మామ. అయ్యో అవునా, బండి మిస్ అయిందా? మన కళాశాల పోలీసులు చాలా పవర్ఫుల్, ఎట్టయినా ఎత్తుకు పట్టేస్తారు ఆ బండిని. మామ నువ్వేమైనా నువ్వేంది అడి తిరిగి నన్ను ఇది అంటున్నావా? అంటే నీ కన్నా పెద్ద తాగుతా నా బట్టలు ఎవరు లేరు కదా. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావు అనుకో, ఎట్ట కొడతా నాకే తెలీదు. నేను పొద్దున్న సాయంత్రం దాకా ఆవులు ఇక్కడ కష్టపడేసి ఇప్పుడు వచ్చి ఫోన్ చూసుకుంటా అంటే నా దగ్గరకు వచ్చి ఆ బండి కిందని మాట్లాడతామే. నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, ఏందో పోలీసు వాళ్ళు బండి అంటున్నావు, నేనేదో ప్రశాంతంగా బతుకుతాను, నా జీవితం నాశనం చేస్తా ఎట్ నువ్వా? ఏమో మా చెల్లి ఏదంటే మాట్లాడుతా ఉండవా, అరుస్తా ఉండవా? కొత్తపేటలో బండి మిస్ అయిందా, దాని గురించి అడిగితే ఇంత నోరేసుకున్నాడు మీ చెల్లిని ఎక్కడి నుంచి మర్యాద తీసుకుని వెళ్ళిపో, మళ్ళీ నేను ఏం చేస్తాను నాకే తెలీదు. ఏంది మే కార్తీక, బండి అంటావు, ముస్లాం అంటావు, పోలీసులు అంటావు, ఏంది మే, ఏం చేద్దాం అనుకుంటున్నావు? మాట్లాడతారా మా మామ ముస్లాం తాగిన మత్తులో ఏదో గుద్దేసినాడని చెప్తారా? ఓయమ్మా, దీని దగ్గర కొంచెం ఉంటే లేనిపోని నిందలన్నీ నా మీద వేసేట్టుకున్నదే. నీకు ఒక దండం తల్లే, నువ్వు మా ఇంటికి రాబోలే, నేను మీ ఇంటికి రాబోలే, సరేనా? ఓకే బాయ్. ఏమే మళ్ళీ పిలుస్తున్నావా? తమ్ముడు భయపడి చచ్చినాను కదా మే, పోలీసు వాళ్ళు కేసులు అని ఇక్కడికే. పోయమ్మా, ఈ టీ షర్ట్ మీద ఉండే బొమ్మ గురించా? ఒరే దొంగ, సరిపోయి సాగుతుంది మీకు అలాగా.